హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా మన ఏపీ క్యాపిటల్ సరౌండింగ్స్లో లేదా ట్రూ వాల్యూస్లో ఐడెంటిఫై చేయబడిన లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేసుకొని హై ఫీజిబుల్ లొకేషన్స్లో అప్రిషియేటెడ్ వాల్యూస్లో ఎప్పటికప్పుడు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా అక్యూములేషన్ అంటే వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకుంటూ మనం సంపదను పెంపొందించుకుంటూ వెళ్తున్నాం కదండి. ఇందులో భాగంగా ఇప్పుడు ఎక్స్క్లూసివ్ కండిషన్ ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే రాజధానిని పనిగట్టుకుని నిర్మాణం చేస్తున్న క్రమంలో 43 పనుల్ని ఇప్పుడు డెడ్ లైన్స్ ఇచ్చి వర్క్స్ అన్ని ఇనిషియేట్ చేస్తున్న సందర్భంలో ఓఆర్ఆర్, ఐఆర్ఆర్, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్స్ లేదా రీఅలైన్మెంట్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ రోడ్స్ అన్నిటినీ రీఅలైన్ అవుతున్నాయి. అలాగే రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. కాబట్టి ఇందులో భాగంగా హై ఫ్లక్చుయేటెడ్ ప్రైసెస్లోనో లేదంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్గానో మారకుండా ఇమీడియట్ గ్రోత్ని ఇచ్చేది లేదా ట్రూ వాల్యూలో మనం ఐడెంటిఫై చేయగలిగిన కొన్ని లొకేషన్స్ని మనం ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి మన స్టేటస్లో అప్డేట్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ మనతో కొనసాగుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బదిలీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో మనకి రాజధానిలో అంటే మీకు ఇన్సైడ్ వచ్చేసరికి 35,000 బిలో ఎక్కడ దొరుకుతున్న సందర్భం కాదు. అయితే ఇవన్నీ ఆర్గానిక్ ప్రైసెసా లేదంటే వర్చువల్ ప్రైసెసా లేదంటే ఇవి నిలబడవా ఇవంటి అనేక మంది అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. నేనేమంటానంటే అలా హై స్పెక్యులేటెడ్ ప్రైసెస్లో కాకుండా జస్ట్ మనకి ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్ లొకేషన్స్ రాజధానికి 7, 8 లేదా 10 కిలోమీటర్లు లోపు అంటే కోర్ క్యాపిటల్కి 7-8 కిలోమీటర్ల లోపు ఇదివరకు పెరగని లొకేషను ఇప్పుడు పెరగడానికి అనేక అంశాలు ఇన్వాల్వ్ అయిన లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేసి సార్ట్అవుట్ చేసాం. అలాంటి సార్ట్అవుట్ చేసిన లొకేషన్స్ని ఫిల్టర్ చేసిన ఆ ఫిల్టర్స్ కూడా మనం రీసేల్ అంటే ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ ఎలా అవుతుందో మనం దానికోసం ఒక 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని మనం ఏదైతే 5 పాయింట్స్ డిఫైన్ చేసి దాని ప్రకారం మనం ఫిల్టర్ చేస్తున్నామో అలాగే 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని చెప్పి ఈ చెక్ లిస్ట్ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూ ఉన్న లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేసాం కదా. ఇలాంటి ఐడెంటిఫికేషన్స్తో పాటు ఇంకొక ఇలా మనం ఫిల్టర్స్ చేయబడిన లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి లేదా మన గైడెన్స్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అలాగే ఈ లొకేషన్స్లో ఎన్ని గజాలు ఉన్నాయి, ఏ లేఅవుట్లు ఉన్నాయి, జనరల్గా ప్రస్తుతం మనం డీల్ చేస్తున్నాం అన్ని ఆల్ అప్రూవ్డ్ లేఅవుట్స్, అది కూడా సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నవి మాత్రమే డీల్ చేస్తున్నాం. ఎందుకంటే న్యూ లేఅవుట్స్కి అప్రూవల్స్ ఎందుకంటే రీఅలైన్మెంట్ చేస్తూ మళ్ళీ కాంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వ పరంగా అడ్డంకులు రాబోయే లొకేషన్స్లో ఇప్పుడు ఎల్పీ నెంబర్లు ఇవ్వడానికి కొంచెం డిలే చేస్తున్నారు. అంటే 1.5 ఇయర్ వరకు కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని అప్రూవల్స్ ఉండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోగలిగి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్న సేఫ్టీ, సెక్యూరిటీ, గ్రోత్ లింకప్ అయిన ప్రాపర్టీస్ మాత్రమే మనం ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాం. అందులో భాగంగా 12,000, 15,000, 18,000 అలాగే 21,000, 25,000 లోపు మాత్రమే రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఐడెంటిఫై చేయబడిన లొకేషన్స్ని మనం రికమెండ్ చేస్తాం. సో ఈ లిస్ట్ కోసం లేదా మాతో పాటు డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా అంటే 30 to 40 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసి 6.4 crores నుంచి 12.8 crores వరకు ఆల్రెడీ 2006 నుంచి మనం చేస్తున్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ప్రకారం మాతో కలిసి కంటిన్యూస్గా పార్ట్నర్షిప్ అంటే ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్గా కొనసాగుతూ ఇన్వెస్టర్గా కొనసాగుతూ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేయదలుచుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మనం టీమప్ అయ్యి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసామో మళ్ళీ దానికి ప్రైస్ మేమేం చేస్తామంటే ఆ ప్రైస్ మానిటరింగ్ చేసుకుంటూ టార్గెటెడ్ ప్రైస్ రాగానే మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయటం, మళ్ళీ రీసేల్లో హెల్ప్ చేయటం, మళ్ళీ ఆ వచ్చిన టోటల్ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి ఒకే సింగిల్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా మళ్ళీ దాన్ని డైవర్సిఫికేషన్ చేస్తూ 200 గజాలతో మొదలుపెట్టిన వాళ్ళు 2006లో ఇప్పుడు దగ్గరగా మోర్ దాన్ 20,000 స్క్వేర్ యార్డ్స్తో ఉన్నారు. సో అలా ఎలా చేసుకుంటూ వచ్చామో మన డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో అంటే మన వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. మన శివరామ్స్ ప్రాపర్టీస్ లేదా కింద
డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను, అది కూడా చూడడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మాతో కొనసాగాలనుకుంటే ఇన్వెస్టర్స్గా వెల్త్ క్రియేషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ క్యాష్ ఫ్లోని బట్టి మీ ఎక్స్పెండిచర్ ఎంత, సేవింగ్స్ ఎంత, మంత్లీ మీ అఫోర్డబిలిటీ ఎంత ఉంటుంది అనే బేసిస్ మీద అసలు మీరు ఏ ప్రాపర్టీ కొంటే అది మీకు హెల్ప్ అవుతుంది వితౌట్ ఎనీ ఎఫర్ట్. అంటే ఒక సింగిల్ రూపాయి వడ్డీ కట్టకుండా, సింగిల్ ఈఎంఐ లేకుండా సంపదని ఏ రకంగా అక్యుములేట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్‌లో సంపదని క్రియేట్ చేయొచ్చో, తద్వారా మనం మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్‌కమ్స్‌ని ఎలా సెట్ చేసుకోవచ్చో పర్సన్ టు పర్సన్ డిస్కస్ చేసుకొని తద్వారా మనం బేస్డ్ ఆన్ అవర్ వెల్త్ క్రియేషన్ టీమ్ రికమెండేషన్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 7416646667. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.